మహిళలు ఈ మంత్రాన్ని జపిస్తే ఇంట్లో లక్ష్మీ దేవత నాట్యం చేయాల్సిందే. డబ్బుకు కొరత ఉండదు. ఏడాదిలో అనేక మాసాలు ఉన్నా ఒక్క శ్రావణ మాసంకు ఉండే ప్రాధాన్యత వేరని మనం కాదు, పురాణ ఇతిహాసాల చెబుతున్నాయి. సాక్షాత్తు వరమహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆనివాసాల్లో ఆ అమ్మవారు సిరులు కురిపిస్తుందని పలువురు పేర్కొంటారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు కారణంగా మనం ఎన్ని ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు చేసిన నియమనిష్టలు లేకపోవడం, చిన్న చిన్న తప్పిదాలు చేయడంతో అనుకున్న లక్ష్యాన్ని కూడా నెరవేరని పరిస్థితులు ఎదురవుతాయి. ఇంతకీ శ్రావణ మాసంలో చేయకూడని పనులు ఏంటి? అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి? ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయాలన్న సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే కార్యక్రమాలు నిర్వహించాలన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు తెలుగు రాష్ట్రాల్లో మూలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చాడా అనే విధంగా అనేక కార్యక్రమాలు దేవాలయాల కన్నా నివాసాల్లో ఎక్కువగా గృహిణీలు చేస్తూ ఉంటారు. అసలు సిసలైన నిండు ఆడతనం అమ్మవారిని ఆరాధించే విధానం ఇలా తనదైన శైలిలో ఉమ్మడి జిల్లాలో మహిళలు ముఖ్యంగా శ్రావణ వరమహాలక్ష్మి పూజ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే అర్చక స్వాములు తెలిపిన వివరాలు ప్రకారం కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. ప్రధానంగా మన నివాసాన్ని ఈ మాసం రోజులు అతి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నివాసాల్లో ముఖ్యమైన పర్వదినాల్లో ఎటు పరిస్థితుల్లోనూ నీసు మాంసాలు ఆ గృహిణులే కాకుండా ఆ నివాసంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ తినకుండా ఉండాలట. శ్రావణ మాసంలో అతినిష్టగా ఒకవేళ ఉపవాస దీక్ష చేయాలనుకుంటే ఖచ్చితం కాదు గాని ఒకవేళ చేయాలి అనుకుంటే మాత్రం శుక్రవారం పర్వదినాల్లో ఆ ఇంటి గృహిణులు ఒక లక్ష్మీదేవి మాదిరిగా నిండు ముత్తైదువుగా పూజలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయవచ్చు. అలాగే పండ్లు రసాలు ఈ ఉపవాస దీక్షలో సైతం తీసుకోవచ్చని అర్చకులు తెలియజేశారు. ఇంట్లో వరమహాలక్ష్మి పూజ కార్యక్రమాలు జరిగే సమయంలో బయటి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు కాళ్లు శుభ్రం చేసుకోవాలి. బయట నుంచి తిరిగి వచ్చిన వస్త్రాలు బయట విప్పివేసి నూతన వస్త్రాలతో లేదా ఉతికిన వస్త్రాలతోనే నివాసాల్లో ఉండాలి. ప్రతినిత్యం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అన్న మంత్రాన్ని ముఖ్యంగా మహిళలు జపించడం ద్వారా ఆ నివాసం లక్ష్మీ నిలయం అవుతుందని తెలిపారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.